హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక స్కూటర్ కొనుక్కుంటే దానికి మెయింటెనెన్స్ ఎలా ఉండిద్ది అనే దాని గురించి తెలుసుకుందాము. ఎందుకంటే చాలామంది మోటార్ సైకిల్ నడపడం వచ్చి కూడా సిటీలో పద్దాకల గేర్లు మార్చాలి, చైన్ టైట్ చేసుకుంటూ ఉండాలి, చైన్ లూప్ చేసుకుంటూ ఉండాలని చెప్పేసి దాన్ని స్కిప్ చేసేసి స్కూటర్ అయితే పర్చేస్ చేస్తూ ఉన్నారు. మోటార్ సైకిల్ అయితే మీకు మంచి మైలేజ్ అయితే ఇస్తుంది స్కూటర్తో కంపేర్ చేసుకుంటే. ఇక్కడ మొత్తం నేను క్లియర్గా నోట్ చేసుకున్నాను, మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు 110cc, 125cc, ఇంకా అప్రిల్లా, వెస్పాలో అయితే 150, 160cc మీకు స్కూటర్స్ అయితే లభిస్తూ ఉన్నాయి కదా. ఏ స్కూటర్ అయినా సరే మీకు ఆటోమేటిక్ CVT ట్రాన్స్మిషన్ అయితే ఉండిద్ది, కంటిన్యూస్లీ వేరియబుల్ ట్రాన్స్మిషన్ అని చెప్పుకోవచ్చు. మీరు ఫిజికల్గా గేర్లు వేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు, ఇంటర్నల్గా లోపల అవే మారుతూ ఉంటాయి అన్నమాట. మీరు స్పీడ్గా వెళ్ళే కొద్దీ గేర్లు మారుతూ ఉంటాయి కాబట్టి అప్పుడు మీకు కొంచెం మైలేజ్ అయితే తక్కువ వస్తూ ఉండిద్ది అనమాట. మంచిగా మైలేజ్ రావాలి, ఇంజిన్ పాడవకుండా ఉండాలి అని అనుకుంటే ఎవ్రీ 3000 కిలోమీటర్స్కి మీరు ఒకసారి ఇంజిన్ ఆయిల్ అయితే మార్చుకోవాలి. 20W40 ఆర్ 10W50 మీ ఇష్టం, మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా, మీ వెహికల్ సీసీ ప్రకారంగా ఒక ఇంజిన్ ఆయిల్ అయితే మార్చుకోండి. ఏ ఇంజిన్ ఆయిల్ బ్రాండ్ అయినా సరే మీరు కొనుక్కొని వాడుకోవచ్చు, కానీ 3000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత మార్చుకోవడం మంచిదని చెప్తాను. సెమీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్ అయినా, ఫుల్లీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్ అయినా సరే మీరు కొనుక్కొని వాడుకోవచ్చు. స్కూటర్లో గేర్లు అయితే ఏమీ ఉండవని చెప్పాను కదా, కంటిన్యూస్లీ వేరియబుల్ ట్రాన్స్మిషన్ అయితే ఉండిద్ది. ఇక్కడ మీకు గేర్ ఆయిల్ అని చెప్పేసి ఒకటి ఉండిద్ది అనమాట. అది మీరు ఎవ్రీ 6000 కిలోమీటర్స్కి ఒకసారి మార్చుకుంటూ ఉండాలి. అంటే మీరు ప్రతిసారి ఇంజిన్ ఆయిల్ మార్చినప్పుడు మార్చుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు, కానీ 6000 కిలోమీటర్స్ తిరిగారనుకోండి, అప్పుడు మీరు గేర్ ఆయిల్ అయితే మార్చుకోవాలి. దాని కాస్ట్ అయితే 150 రూపాయలు అయితే ఉండిద్ది. ఒక 3000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఇంజిన్ ఆయిల్ మారుస్తారు కదా, మళ్ళీ రెండోసారి 3000 కిలోమీటర్లు తిరుగుతారు కదా, అప్పుడు ఇంజిన్ ఆయిల్తో పాటు గేర్ ఆయిల్ కూడా మార్చుకోండి. అప్పుడు మీకు బెటర్ స్మూత్నెస్ అయితే ఉండిద్ది అనమాట ఇంజిన్ అయితే. సో ఈ CVT ట్రాన్స్మిషన్లో మీకు మ్యాక్సిమం రోలర్స్ హబ్బు, డ్యాంపర్సు, ఫ్లై వీలు, వీ బెల్ట్, CVT కిట్. ఈ CVT కిట్లో కూడా క్లచ్ షూ, క్లచ్ బెల్, ఫిక్స్డ్ డ్రైవ్ అని చెప్పేసి ఉంటాయి అనమాట. ఇవన్నీ మిక్స్ అయ్యి ఉంటేనే మీకు CVT ట్రాన్స్మిషన్ అవుతుంది. ఇందులో మీకు రోలర్స్, డ్యాంపర్స్ అనేది ఎవ్రీ 10,000 to 20,000 కిలోమీటర్స్కి పాడవుతూ ఉంటాయి అనమాట. అవి మీరు చేంజ్ చేసుకుంటూ వాడుకుంటేనే మీకు ఇంజిన్ స్మూత్గా ఉండిద్ది. జనరల్గా మనం మోటార్ సైకిల్స్లో చైన్ లూజ్ అవుతూ ఉండిద్ది, అలాగే చైన్స్ పాకెట్స్ పాడైపోతూ ఉంటే మనం మార్చుకుంటాం కదా, అలాగే ఈ స్కూటర్స్లో రోలర్స్, డ్యాంపర్స్ అనమాట, ఇవి పాడైపోతూనే ఉంటాయి. ఇవి పాడైపోయినా కానీ, అరిగిపోయినా కానీ మీకు ఇనిషియల్గా పికప్ అయితే ఏమీ ఉండదు. నేను ఒక 4.5 years అయితే వెస్పా యూజ్ చేశాను. ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఏంటనేది నాకు ఒక క్లారిటీ అయితే ఉంది కాబట్టి మీకు నేను చెప్తా ఉన్నాను. మామూలు మెయింటెనెన్స్ అయితే ఉండదు స్కూటీకి, మనకు అసలు ఫస్ట్లో తెలియదు అనమాట. జనరల్గా వెళ్ళి మనం పర్చేస్ చేస్తాము, మైలేజ్ తక్కువ వస్తుంది, మెయింటెనెన్స్ అయితే హెవీగా ఉండిద్ది అనమాట. రోలర్స్ అనేది అరిగిపోయింది అనుకోండి, మనకి ఇనిషియల్గా పికప్ కూడా ఉండదు. సో అది మీరు మైండ్లో పెట్టుకొని స్కూటర్ కొనుక్కునే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని కొనుక్కోండి. ఈ రోలర్స్, డ్యాంపర్స్ పాడవకుండా ఉండాలి అని అంటే మీరు 50-60 కిలోమీటర్ల కన్నా ఎక్కువ స్పీడ్ వెళ్లకుండా టైం టు టైం అనేది ఇంజిన్ ఆయిల్ మార్చుకుంటే 24,000 కిలోమీటర్ల వరకు మీరు హ్యాపీగా తిరగచ్చు అనమాట. అప్పుడు దాకా మీకు రోలర్స్, డ్యాంపర్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే రావు. అలా కాదని చెప్పేసి మీరు స్పీడ్గా వెళ్ళటం, త్రిబుల్ రైడ్ చేయటం, గుంతల్లో ఎలా పడితే అలా వెళ్ళారనుకోండి, ఇనిషియల్గా ఇట్లా తిప్పేసేస్తే స్పీడ్గా వెళ్ళిపోయేది కదా, అలాంటి పనులు చేస్తే మాత్రం 10,000 కిలోమీటర్లకే మీకు రోలర్స్, డ్యాంపర్స్ పాడైపోతాయి. ఇప్పుడు బ్రేక్స్ గురించి మాట్లాడుకుందాము. ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనం డైలీ స్కూటర్ యూజ్ చేస్తూనే ఉంటాము. రోడ్డు మీద చాలామంది మనకి ఎదురు వస్తూనే ఉంటారు, మనం బ్రేక్స్ ప్రెస్ చేస్తూనే ఉంటాము. డిస్క్ ప్యాడ్స్ ఏవైతే ఉంటాయో అవి అరిగిపోతూ ఉంటాయి అనమాట. చాలామంది డిస్క్ లేని వేరియంట్ పర్చేస్ చేశారనుకోండి, ఫ్రంట్ సైడ్ మనకి డ్రమ్ బ్రేక్, బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ అయితే ఉండిద్ది. అవి రీప్లేస్ చేయాలంటే టైర్ మొత్తం ఓపెన్ చేయాల్సి ఉంటుంది అనమాట, కానీ తక్కువ కాస్ట్లో అయిపోయింది. అయినప్పటికీ మీకు ఎటు బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ వస్తుంది కాబట్టి ఫ్రంట్ డిస్క్ ఉండేలాగా చూసుకోండి ఏ స్కూటర్ పర్చేస్ చేసినా. ఎందుకంటే డిస్క్ ప్యాడ్స్ అనేది మీకు 10,000 కిలోమీటర్స్ దాకా లైఫ్ వస్తుంది. అలాగే అవి రీప్లేస్ చేసుకోవాలన్నా సరే ఈజీగా రీప్లేస్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. కొంచెం మెయింటెనెన్స్ అయితే అనిపించింది మీకు, ఎందుకంటే డిస్క్ ఉందనుకోండి, డిస్క్ ఆయిల్ కూడా మార్చుకోవాలి. 24,000 కిలోమీటర్లకు ఒకసారి మీరు డిస్క్ ఆయిల్ మార్చుకోవాలి. సస్పెన్షన్ గురించి మాట్లాడుకుందాము. ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్ సైడ్ మోనోషాక్ అయితే ఉండేది కదా. ఏ స్కూటీలో చూసుకున్నా సరే మీకు ఈ మధ్య కాలంలో అన్నింటిలో కూడా టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇస్తా ఉన్నారు, వెస్పా తప్ప. ఈ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది చాలా బాగా పెర్ఫామ్ చేయాలి అంటే దాని లోపల ఆయిల్ అనేది పోసుకుంటూ ఉండాలన్నమాట. అది కూడా 24,000 కిలోమీటర్లకు ఒకసారి మీరు సస్పెన్షన్ ఆయిల్ చేంజ్ చేసుకోవడం బెస్ట్ అని చెప్తాను. చాలామంది మోటార్ సైకిల్ కానీ, స్కూటర్ కానీ పర్చేస్ చేసి సస్పెన్షన్ గురించి అసలు పట్టించుకోరు. పని చేస్తుంది కదా అని చెప్పేసి సస్పెన్షన్ ఆయిల్ మార్చుకొని అట్లాగే వాడుతూ ఉంటారు. ఏదో ఒక రోజు మీకు ఒక ప్రాబ్లం అయితే వస్తుంది. చాలామంది సస్పెన్షన్ దగ్గర నుంచి ఆయిల్ లీక్ అవుతున్నా సరే వాడుతూనే ఉంటారనమాట. మీకు చాలా ప్రమాదం అయితే జరిగిద్ది బ్రో, ఎందుకంటే సస్పెన్షన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు వెళ్తూ సస్పెన్షన్ లోపల ఆయిల్ అనేది లీక్ అయిపోయి మొత్తం
ఇట్లా పైకి వచ్చేసింది అనుకోండి, స్టెబిలిటీ కోల్పోయి మీరు కింద పడిపోతారు. అప్పుడు పెద్ద యాక్సిడెంట్ అయితే అవ్వచ్చు అనమాట. బైక్ అయినా స్కూటర్ అయినా దాన్ని మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే చాలా లైఫ్ వస్తుంది. నెక్స్ట్ టైర్స్ గురించి మాట్లాడుకుందాము. 25,000 నుంచి 30,000 కిలోమీటర్ల మధ్యలో మీకు స్కూటర్స్కి ఉన్న టైర్స్ అయితే అరిగిపోతాయి. అప్పుడు మీరు వెంటనే మార్చుకోవాలి. అయినా కానీ పని చేస్తుంది అని చెప్పేసి మీరు టైర్స్ మార్చకుండా వాడుతూనే ఉన్నారనుకోండి, ఎందుకంటే అన్నింటిలో కూడా ట్యూబ్లెస్ టైర్సే వస్తున్నాయి. అలాగే వాడుతూ ఉంటే ఒక చిన్న రాయి గుచ్చుకున్నా సరే పేలిపోయింది అనమాట టైర్ అయితే. సో మీరు రైడ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు సడన్గా టైర్ పేలిపోయింది అనుకోండి, స్టెబిలిటీ కోల్పోయి కింద పడిపోతాము. సో అది మీరు మైండ్లో పెట్టుకొని జాగ్రత్తగా అయితే టైర్స్ మార్చుకొని స్కూటర్ అయితే యూజ్ చేయండి. ఇంకోటి టైర్ విషయంలో మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీ 1 మంత్కి 2 టైమ్స్ అయితే మీరు టైర్ ప్రెషర్ చెక్ చేసుకోవాలి. అంటే గాలి తగ్గిందా లేదా అనేది మీరు చూసుకుంటూ ఉండాలన్నమాట. 15 రోజులకు ఒకసారి చూసుకుంటే సరిపోయింది. ఒకవేళ గాలి తగ్గింది అనుకోండి, వెంటనే మీరు గాలి పెట్టుకుంటే మాత్రం టైర్ అయితే 25,000 నుంచి 30,000 కిలోమీటర్ల వరకు ఏమి ఇబ్బంది లేకుండా పనిచేసిద్ది. గాలి తక్కువ ఉన్నప్పుడు మీరు వాడారనుకోండి, ఆ టైర్ పక్కన మీకు లైట్గా క్రాక్స్ అయితే వస్తాయి అనమాట. సో గాలి ఎక్కువ పెట్టుకున్నా సరే ఇబ్బంది, గాలి తక్కువ పెట్టుకున్న ఇబ్బంది. ఫ్రంట్స్ అయినా ఒక 25 దాకా మీరు మెయింటైన్ చేయండి, బ్యాక్స్ అయినా 30 అయితే సరిపోయింది. ఒకవేళ మీరు డబల్స్ వెళ్ళారనుకోండి, ఫ్రంట్ 30 బ్యాక్స్ అయినా 35 వరకు మీరు గాలి పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. అంతవరకు ఇబ్బంది అయితే ఏం లేదు. ఒకసారి మీరు కొనుక్కున్న మోటార్ సైకిల్ కానీ స్కూటర్లో కానీ మాన్యువల్ అయితే ఉండేది కదా, ఆ మాన్యువల్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉండేది అనమాట గాలి ఎంత పెట్టుకోవాలి ఏంటి అనేది. దాని ప్రకారంగా మీరు గాలి పెట్టుకొని యూజ్ చేసుకోండి. ట్యూబ్లెస్ టైర్స్ అయితే మాత్రం నైట్రోజన్ గ్యాస్ పెట్టించుకున్నారనుకోండి, మీకు చాలా లైట్ వెయిట్ అయితే ఉండేది, కొంచెం మైలేజ్ అయితే ఎక్కువ వస్తుంది అనమాట. సో ఎవ్రీ 1 మంత్కి 2 టైమ్స్ అయితే పెట్టించుకోవాలి. అదే మీరు ట్యూబ్ టైర్ అనుకోండి, నార్మల్ ఎయిర్ పెట్టించుకున్నా సరే మీరు వాడుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. ఫ్రెండ్స్ చూసారు కదా స్కూటర్కి మెయింటెనెన్స్ ఎలా ఉండిద్దో. టైం టు టైం ఇంజన్ ఆయిల్ మార్చుకోకుండా మీరు స్కూటర్ వాడుతూ ఉన్నారనుకోండి, మీకు చాలా రిపేర్స్ అయితే వస్తాయి అనమాట. రోలర్స్ డ్యాంపర్స్ అయితే మీకు ఈజీగా అరిగిపోతూ ఉంటాయి. అవి కూడా మీరు టైం టు టైం అనేది అబ్జర్వ్ చేసుకొని పికప్ తగ్గిన వెంటనే మార్చుకుంటే ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. లేకపోతే ఇంటర్నల్గా మీకు చాలా పార్ట్స్ అయితే ప్రాబ్లం వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరు మోటార్ సైకిల్ నడపగలిగే వాళ్ళైతే మాత్రం మోటార్ సైకిలే కొనుక్కోండి, మంచి మైలేజ్ అయితే వస్తుంది. ఒకవేళ చైన్ లూజ్ అయితే చైన్ టైట్ చేసుకోవచ్చు. కనీసం ఒక 600-700 కిలోమీటర్లకైనా సరే ఒకసారి చైన్ క్లీన్ చేసుకున్నారనుకోండి, మీకు మంచి లైఫ్ అయితే వస్తుంది అనమాట. అది కాదని చెప్పేసి మీరు స్కూటర్ కొనుక్కుంటే మాత్రం దానికి మీరు ప్రత్యేకంగా చేయాల్సిన మెయింటెనెన్స్ అయితే ఏమీ ఉండదు. అది రిపేర్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మీరు ఎక్కువ డబ్బులు పెట్టేదానికి రిపేర్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇది మీరు మైండ్లో పెట్టుకుని ఒక మంచి మోటార్ సైకిల్ కానీ స్కూటర్ కానీ కొనుక్కుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు బ్రో, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకొని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.